హై గైస్ 2026 న్యూ ఇయర్ అయితే నువ్వు నాకు నచ్చావు సినిమాతో మొదలుపెట్టాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇక ఈ 2026 మనకు అన్ని మంచి మంచి సినిమాలే వస్తున్నాయి. సో ఇంకా రీ రిలీజ్లు ఎన్ని ఉంటాయో తెలియదు. సో కొత్త రిలీజ్లు అయితే ఈ నెలలో అండ్ మార్చ్ వరకు సమ్మర్ వరకు చాలా రిలీజెస్ ఉన్నాయి. సో సంక్రాంతికి కూడా దాదాపు 6 or 7 మూవీస్ ఉన్నట్టున్నాయి. సో నువ్వు నాకు నచ్చావు గురించి ఏం చెప్తాం, ఇంకా అసలు వెంకటేష్ గారి పర్ఫార్మెన్స్, త్రివిక్రమ్ గారి రైటింగ్, విజయభాస్కర్ గారి డైరెక్షన్ అంతా కూడా, కోటి గారి సంగీతం, ఆర్తి అగర్వాల్ పర్ఫార్మెన్స్ కానీ, మొత్తం ఈ సినిమాలో ఉండే కామెడీ కానీ, సో ఎలా చూసినా కూడా అద్భుతమైన సినిమా అనమాట. ఇలాంటి ఫ్యామిలీ పిక్చర్స్ ఈ జనరేషన్లో ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు. సో మరి త్రివిక్రమ్ గారు కూడా సినిమాలు తీస్తున్నారు కానీ, సో ఇలాంటి ఎథిక్స్ వాల్యూస్ ఉన్న సినిమా అంటే ఒక మంచి మంచి హెల్దీ కామెడీ ఉండే సినిమాలు రావట్లేదు. సో మరి కొంచెం మన యంగ్ హీరోలు ఎవరైతే ఉన్నారో, మీడియం మార్కెట్ ఉన్న హీరోలు ఇలాంటి సినిమాలు చేస్తే ఖచ్చితంగా ఫ్యామిలీస్ అందరూ థియేటర్స్కి అయితే వస్తారనమాట. సో ఇప్పుడు పెద్ద హీరోలు ఇలాంటి సినిమాలు చేసే ఛాన్స్ లేదు కాబట్టి కొంచెం నా వర్షన్ ఏంటంటే, ఒక శ్రీ విష్ణు గారు లాంటి వాళ్ళు, కిరణ్ అబ్బవరం గారు లాంటి వాళ్ళు ఇలాంటి ఫ్యామిలీ పిక్చర్స్ చేస్తే ఫ్యామిలీస్ అందరూ కూర్చుని చూడదగ్గ సినిమాలు అయితే చూస్తారు. సో మరి ఈ నువ్వు నాకు నచ్చావు అయితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సౌండ్ క్లారిటీ కానీ, ప్రింట్ క్వాలిటీ కానీ అదిరిపోయింది. సో ఈ సినిమాని అయితే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. 2026 బెస్ట్ స్టార్ట్ అనే చెప్పాలి.